నమస్తే. లేక్యూ ల్యాండ్ ఒకటి చూసా. కార్ గరాజ్ ఉంది. నాకది కావాలి. ముందు పాతకుంచండి. అదే సైటు నాయుడికి ఇస్తామని మాటిచ్చినాం. నాయుడు ఎంత ఇస్తా అన్నాడు? 15. ఏ అప్ప 25. 10 పెరుగుంట్లా అది పంజుడు. అయ్యో, బానెట్టు, డోరు, బంపరు, ఇన్ని డెంట్ల పైన కింద ముందు వెనక సైడు అలా ఎలా కుద్దారండి? అంటే కొత్తగా పెళ్ళయింది. నేను రాత్రి హైవేలో వెళుతూ కొంచెం గుర్తుపడ్డాను సార్. చిలిపి. మా ఆవిడ తెలిస్తే చంపేస్తుంది, కొంచెం తొందరగా చేసేయండి సార్. అరే, కొత్తగా పెళ్ళైంది అంటున్నారు, కకృతి పడ్డారంటున్నారు, మరి మీ ఆవిడకి తెలియపోవడం ఏంటండి? అది వెళ్ళింది మా ఆవిడతో కాదు సార్. కొంచెం తొందరగా చేసేయండి. కకృతి పడ్డంత ఈజీ కాదండి. డెంటింగ్ చేయడం 2 రోజులు పడుతుంది. అయ్యి బాబోయ్, 2 రోజులా? మా ఆవిడ పుట్టింటి నుంచి వచ్చేస్తుంది సార్. 1 గంటలో చేసేయండి సార్. కుదరదండి. వెన్నీళ్ళు పోయాలి, డెంటింగ్ తీయాలి, ప్రైమర్ వేయాలి, పెయింటింగ్ చేయాలి, అస్సలు కుదరదు. 10 minutes. 10 minutes. ఏయ్, ఏంది నానా, కొత్త కొత్త టెక్నిక్లు వచ్చినాయి చేయడానికి. కస్టమర్ల ముందు ఏంది నువ్వు? మీరు రండి సార్. 10 నిమిషాల్లో కాకపోని అప్పుడు చెప్తాను. అంత రొమాంటిక్ గా చూడకు. నీకు ఇదివరకే చెప్పాను, నాకు ఈ గరాజ్ అమ్మే ఉద్దేశం లేదని. మేము కొనేసేంగే. ఇదిగో ల్యాండ్ పేపర్స్. సామాన్లు షిఫ్ట్ చేయడానికి భయపడద్దు, మన బాయ్స్ చూసుకుంటారు. రేయ్, నీకు దెబ్బ మెడకు తగిలిందా తలకు తగిలిందా? ఉండవు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొస్తా, అప్పుడు గరాజ్ ఎవరితో నేను చెప్తా. తర్వాత హెల్ప్ ఎవరికి చేయాలో నువ్వు చెప్తూ గాని. రే హర్ష, పనితీరా. వచ్చేస్తున్నాను. చెప్తా ఒక్కొక్కటి పని. రామయ్యకి గ్యారేజ్ అపార్ట్మెంట్ కి బాగా సెట్ అవుతుందిరా. ఈ ముసలోడు ఈసారి కూడా ఇచ్చినట్టు లేడన్నా. పేపర్స్ తేనీరా, చింపేద్దాం. ఎందుకన్నా వేసేద్దాం. వీడు ఇక్కడే ఉన్నాడా? మూడు లెక్క పెట్టే లోపు గేటు లోపల ఎవడన్నా కనిపిస్తే ఒక్కొక్కడి మూడు బయట ఎక్కెళ్తావా? మా బాబుని కొడదాం అనుకున్నారా బడివే? సార్, కారు, వైఫ్, 10 minutes. మెకానిక్ రాకీ, ఆన్ టైం సర్వీస్ గ్యారంటీ. రండి సార్. మనకి షేప్ అవుట్ చేసుడే కాదు, షేప్ సెట్ చేసుడు కూడా తెలుసు. మీరు దర్జాకు కూర్చోండి. నాశనం. ఇంకా నాకు డైవర్సే.
ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఆయనకి అడిగండి మా గట్టిగా. ఏదో నాటకాలు. ఏర్రా వాళ్ళు? ఏయ్, ఎక్కడ్రా వాళ్ళు? ఆడు ఉప్మా అయిపోయిందంట, తెచ్చుకోవడానికి వెళ్ళాడు. ఉప్మా అయిపోయిందా? ఉప్మా అయిపోవడం ఏంట్రా? సార్ రండి, కార్ రెడీ. కార్ రెడీయా? ఏంటి సొట్లన్నీ పోయా? మళ్ళీ రాని చెప్తా. ఇది కూడా ఓకే బ్రో. ఇలాంటి రిపేర్ నా లైఫ్ లోనే చూడలేదు. నువ్వు తోపు బ్రో. రే, నువ్వు అసలు ఎవరి మనుషులతో పెట్టుకున్నావు తెలుసా? రంకిరెడ్డి. ఆ రంకిరెడ్డి ఎవరో తెలుసా? నమస్తే రంకిరెడ్డి గారు. ఏం సార్ అవక్కైతురు? ల్యాండ్ దొబ్బాయి మనం పంపుతారు, బ్రోకరిజం చేస్తారు, ల్యాండ్ ఓనర్నే మర్చిపోతారా? ఇది ఎక్కడ న్యాయం సార్? అవును, మన ఉప్మా బ్యాచ్ ఏది ఇంకా రాలే గాంధీ హాస్పిటల్ నుండి? రే మాట్లాడుతున్నాం కదా, కామన్ సెన్స్ లేదా? డాంకీ ఫెలో. టీ కాఫీ తెపో. అయినా మీకేం తక్కువ సార్? ఈ అమ్మ ఇంత పెద్ద కొంప తాజ్ మహల్ లెక్క చిట్టికేస్తారు రావడానికి కొంతమంది పనోళ్ళు. రంకిరెడ్డి అని హైదరాబాద్ లో పెద్ద బ్రాండ్. మాకు అవన్నీ లేవు సార్. ఉన్నదా గరాజ్ ఒకటే, అది కూడా మా తాత కడితే మా నాయన డెవలప్ చేసిండు. దాన్ని ఎవడో కోన్కిస్కా గొట్టంగాడు వచ్చి ముట్టుకుంటే ఊరుకోవడానికి తూతుంబర్గాళ్ళకి కనిపిస్తున్నానా సార్? సార్ మ్యాటర్ సింపుల్. మీకు నాకు పర్సనల్ గా ఏమీ లేదు. అందుకే నా ఈగోని చంపుకొని మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చిన. మీకు అర్థమైందని కూడా అనుకుంటున్నా. అర్థమైంది కదా సార్? థ్యాంక్ యూ సార్. ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నా గరాజ్ జోలికొస్తే, రిపేర్కి వస్తే ఫ్రీగా సర్వీసింగ్ చేస్తా, సౌండ్ ఎక్కువైతే బోర్ చేస్తా, అంతకి మించి మొండికేస్తే మాత్రం ఒక్కొక్కడి ఇంజన్ తీసి కూష్మాండంలో బిగిస్తా. నువ్వు రంకిరెడ్డి అయితే నేను రంకురెడ్డి. ఉంటాను సార్. పూజ ఏదో జరుగుతున్నట్టుంది, ప్రసాదం తిని బబ్బోండి. బాయ్ సార్. అయ్యా, సమయం మించిపోతుంది. కర్మకాండ త్వరగా జరిపించాలి. నీకు మీ తాత నోటిదూలే వచ్చింది తెలుసా? ఏంది మేడం, మీరు కూడా అందరిలా దుబ్బులు పెడతారు నాకు. లేకపోతే ఎవడైనా అలాంటి వాడితో గొడవ పెట్టుకుంటాడా? లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్. సారీ. నేర్చుకున్నట్టే మీరు డ్రైవింగ్. సర్లే గాని ఇంతకీ తను ఏమైంది? తనెవరు? అదే రియానో శ్రియానో ఏమో. మేడం, తను మీరు అన్నట్టు శ్రేయానో ఇలియానో కాదు, ఆ? ప్రియా. తనే. కాలేజ్ తర్వాత మళ్ళీ ఏం కలవలేదుగా? కలిసారా? చెప్పు. ఏంటో చెప్పు. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఫాస్ట్ గా రమ్మని. ఎలా వస్తున్నావు నువ్వు? క్యాబ్ లో వస్తున్నా. బస్సు ప్రియాన్ బస్ లో వస్తున్నావు కదా? వస్తున్నా నాన్న.